కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతుంది. ఏఐసీసీ చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన నేతలు భేటీ అయ్యారు. పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై చర్చిస్తున్నారు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన డిమాండ్పై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఆసక్తికరంగా మారింది. మరోవైపు 141 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎంపీలను సస్పెండ్ చేయడంతో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు, అట్లాగే ఎట్లాంటి అంశాలపై చర్చిస్తున్నారు, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్లో సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ ఎంపీల సస్పెన్షను, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వీటన్నిటిపై కూడా ప్రస్తావించి గత 3 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో వైఫల్యం, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని, మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళని మరింత ఉత్సాహపరిచే రీతిలో సార్వత్రిక ఎన్నికలు సన్నద్ధం చేయడం, ఇలాంటి అన్ని అంశాలను కూడా తన ప్రసంగంలో చెప్పేందుకు అవకాశం ఉంది. సాధారణంగా కాంగ్రెస్ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అంతా కూడా ఇలాంటి సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. సోనియా గాంధీ ముఖ్యంగా మరొక 4-5 నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఎంపీలను మరింత పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేందుకు ఈ సమావేశంలో కొన్ని అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే పార్లమెంట్ సమావేశాలు చాలా వేడిగా జరుగుతున్నాయి. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సర్వం కూడా సన్నద్ధం అవుతున్నట్టుగా ఎన్నికల వాతావరణం కూడా వేడెక్కిపోయింది. ఆ మేరకు అధికార పక్షం కూడా ఏమాత్రం కూడా వెనుతిరిగే లేకుండా గతంలో ఎన్నడూ లేని రీతిలో దాదాపు ఒక్క రోజులోనే 49 మంది ఎంపీలను సస్పెండ్ చేయటం, ఇప్పటి వరకు కూడా 141 మంది ఎంపీలను, ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడం, సభా కార్యక్రమాలకు హాజరు కాకుండా చేయడం అన్నది గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఉమ్మడి స్ఫూర్తితో, సమిష్టి స్ఫూర్తితో అధికార బీజేపీని ఎదుర్కోవాలన్న ఒక ఏకైక లక్ష్యంతో అందరూ కూడా పనిచేస్తున్నారు. నిన్న ఇండియా భాగస్వామ్య పక్షాల నేతల యొక్క సమావేశం కూడా జరిగింది. కేవలం బీజేపీ అభ్యర్థికి ఏకైక అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థిగా, ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉండాలనే ఒక ఆలోచనతో వీరంతా కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇకపోతే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈరోజు రాజ్యసభలో కూడా మరికొంతమంది ప్రతిపక్షాలకు చెందినటువంటి ఎంపీలు ఈరోజు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. రాజ్యసభలో కూడా మరికొన్ని ఒకవేళ నిరసన కనుక వ్యక్తం చేసినట్టయితే, సభా చైర్మన్ వద్దకు కనుక ఎంపీలంతా వెళ్లి నిరసన కనుక తెలియజేసినట్టయితే వారు కూడా ఈరోజు సస్పెండ్ చేసేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు రాజ్యసభ చైర్మన్ కూడా మొక్కవని దీక్షతో ఎట్టి పరిస్థితుల్లో వెనుతిరిగే లేదన్న అభిప్రాయాన్ని తన మాటలు వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కూడా ఈరోజు ధన్ఖడ్కు ఫోన్ చేసి తన బాధను వ్యక్తం చేస్తూ ఇలాంటి చర్యలన్నీ కూడా, అంటే తృణమూల్ కాంగ్రెస్ కళ్యాణ్ బెనర్జీ నిన్న మిమిక్రీ చేస్తూ ఆయన్ని అనుసరిస్తూ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడటాన్ని కూడా ప్రధాని తన మాటలు వ్యక్తం చేస్తూ తన బాధను వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఈ యొక్క విద్యుక్త ధర్మాన్ని ఏమాత్రం కూడా ఆపలేవన్న అంశాన్ని కూడా ప్రధాని చెప్పడం, ఈ రకంగా పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా చాలా వేడెక్కాయి. అదేవిధంగా ప్రతిపక్షాలు, అధికార బీజేపీ మధ్య ఒక ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. ఇవన్నీ కూడా సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం అయ్యాయి అన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రైట్ ప్రసాద్, థాంక్స్.